హాయ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మనది గ్రాండెస్ట్ నెంబర్ 56 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 21 చూడండి. ఏమిటంటే అండర్ రూట్ ఆఫ్ 18225 ఈక్వల్స్ టు 135. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 18225 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 182.25 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1.8225 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.018225. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ చూడండి, ఇక మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, అండర్ రూట్ ఆఫ్ వాడు ఇచ్చిన వాల్యూ చూడు 18225 ఈ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మనకి 135 ఇచ్చాడు. ఓకే, అలానే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడంటే 182.25 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్ని ప్లేస్లతో పాయింట్ ఉందంటే మనకి 2 ప్లేస్లు కాబట్టి మనకి రూట్ బయట వచ్చేపాటికి 1 ప్లేస్తో పాయింట్ పెట్టాలి. అంటే అక్కడ వచ్చే వాల్యూ అనేది ఎంత అంటే ఎంత, ఇది 13.5. ఆ తర్వాత అండర్ రూట్ ఆఫ్ 1.8225 అన్నామనుకో, అండర్ రూట్ ఆఫ్ చూడు అది 1.8225 అన్నామనుకో, 4 ప్లేసులు కాబట్టి 2 ప్లేస్లతో పాయింట్ పెట్టాలి. 4 ప్లేసులు అంటే 2 పాయింట్లు అంటే మనకి ఏంటి, ఇక్కడ మనకి రాయాల్సింది ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే 1.35. అలా ఒక్కో ప్లేస్ పెరుగుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత అండర్ రూట్ ఆఫ్ 0.0182225 అన్నాం అనుకో, ఈ వాల్యూ ఎంత అంటే 0.135. అది మొత్తం క్యాలిక్యులేషన్. ఇది 5, ఇది 8, ఇది 9. ఓకే, ఆ తర్వాత ఈ మొత్తం మనం యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి 35 + 13 అంటే ఎంత, 48 + 1 అంటే ఎంత, 49 కదా. సో కాబట్టి ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత, 149.985 ఆన్సర్ అన్నమాట. 149.985 అనే ఆన్సర్ 985. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్. ఓకే, అంటే రూట్ లోపల 2 ప్లేస్లతో పాయింట్ ఉంటే బయటకు వచ్చేప్పుడు 1 ప్లేస్లతో పాయింట్ పెట్టాలి, అది మనకి మీనింగ్. రైట్, ఇది చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇచ్చాడు 4 - 1/1 + 1/3 + 1/2 + 1/4 అన్నాం అనుకో. ముందు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 4 2 8 + 1 అంటే ఎంత, 9 కదా, అది 9/4 అండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు 9 3 27 + 4 అంటే వాల్యూ ఎంత, 31 అవుతుందమ్మా. ఎంత, 31. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనం తీసుకుంటే ఇది 31 1s 31 + 9 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఇది 40 అవుతుంది. ఇది 40 × 4 అండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ లాస్ట్ స్టెప్ వచ్చేప్పటికి 40 × 4. ఓకే, 40 × 4 - 31. ఓకే ఓకే, డివైడ్ బై 40 వస్తుంది. మరి 40 × 4 అంటే ఎంత, 160 కదా. అది 160 - 31 డివైడ్ బై 40 చేయి. 160లో నుంచి మనం 31 మైనస్ చేస్తే ఎంత, 129 కదా. 129 డివైడ్ బై 40. ఇది ఆన్సర్ లేదమ్మా, మీరు అలా రాసుకోండి. 129 డివైడ్ బై 40 మన ఆన్సర్ అన్నమాట. అదే 23rd చూడము, ప్రాబ్లం నెంబర్ 23 చూడు. అండర్ రూట్ ఆఫ్ 2³ అండర్ రూట్ ఆఫ్ 4 అండర్ రూట్ ఆఫ్ 2³ అండర్ రూట్ ఆఫ్ 4 అన్నాం అనుకోండి. ఇది మన క్యాలిక్యులేషన్. అండర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత మనకి, ఇది 2³, అది అండర్ రూట్ ఆఫ్ ఎంత 4, అండర్ రూట్ ఆఫ్ ఎంత 2³ అండర్ రూట్ ఆఫ్ 4 అండి. ఇది లోపల నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఒక రూట్ వాల్యూ ఎప్పుడైనా సరే ఒక బ్రాకెట్గా యాక్ట్ చేస్తామన్నమాట. చూడు, ఇక్కడ ఇది 2³ అలానే రాసాయి. ఓకే, అలానే ఇక్కడ ఉన్న వాల్యూ చూడు, √4 అంటే 2 అవుద్ది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా, అంటే ఇంటూ 2 అన్న. 2³ అంటే 8, 8 2 16, 16 రూట్ చేస్తే 4, 4 4 ఎంత 16, అంటే ఇక్కడ రూట్ చేసి ఇంటూ చేస్తే 16 అనమాట. ఈ 16 వర్గమూలం 4, 4 4 ఎంతమ్మా 16. ఓకే, అంటే 16 అంటే మనకి క్యాలిక్యులేషన్లో 16కి రూట్ చేస్తే మళ్ళీ 4 అవుతుంది, అంటే ఇది 2² అవుతాయి. అప్పుడు మన క్యాలిక్యులేషన్లో ఇది అండర్ రూట్ ఆఫ్ 2⁻3 × 2⁻2 అంటే అండర్ రూట్ ఆఫ్ ఎంత, 2⁻5. అండర్ రూట్ ఆఫ్ 2⁻5 అంటే డి ఆప్షన్ ఆన్సర్ అండి. మళ్ళీ చెప్తా చూడబా, ఇక్కడ 4 వర్గమూలం 2, 2³ × 2 అంటే 2⁻4, 2⁻4 అంటే 16, 16 వర్గమూలం చేస్తే 4, 4 4 16, 16 వర్గమూలం చేస్తే 4, 2³ × 4 అంటే మనకి 4 అంటే 2² కదా, అంటే అండర్ రూట్ ఆఫ్ 2⁻5 మన ఆన్సర్ అన్నమాట. సో 23rdకి డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. అదే 24 చూడము, ప్రాబ్లం నెంబర్ 24 చూడు.
ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివైడ్ బై 13 ద రిమైండర్ ఈజ్ 1 అన్నాడు. అండ్ ఇఫ్ ద quotient is divided by 5 the remainder is 3. if the same number is divided by 65 what is the remainder అన్నాడు. అంటే ఇప్పుడు మనము x అనే నెంబర్ కనుక తీసుకొని దాన్ని మనము 13తో డివైడ్ చేస్తామనుకోండి. x అనే నెంబర్ తీసుకొని దాన్ని 13తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోయిందో తెలియదండి. సపోజ్ y టైమ్స్ పోయిందనుకో, దాని రిమైండర్ అయితే 1 అంట. రిమైండర్ ఈజ్ 1. అప్పుడు x వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుందో మనం చెప్పి ఇక్కడ ఇది 13y ప్లస్ 1 అన్న. x వాల్యూ ఇది ఈక్వల్స్ 13y ప్లస్ 1. ఇది అలా కాకుండా y అనేది కోషెంట్ ఏదైతే ఉందో దాన్ని 5తో డివైడ్ చేస్తామనుకోండి. 5తో డివైడ్ చేస్తామనుకోండి. ఓకే, అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 3 వస్తుందంట. ఓకేనా, 3 వస్తుందంట. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం z అనే వాల్యూ తీసుకుంటే ఇప్పుడు y వాల్యూ ఇది ఈక్వల్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ అది 5 ఇంటూ z ప్లస్ 3 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు y ప్లేస్లో 5 ఇంటూ z ప్లస్ 3 సబ్స్టిట్యూషన్ చేయనమా, అప్పుడు మన క్యాలిక్యులేషన్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్స్ టు 13 ఇంటూ ఎంత, అప్పుడు మనం చెప్పి ఇక్కడ ఇది 5z ప్లస్ 3 అంటే ఎక్స్ట్రా ఉన్న 1 ఇలా రాయనమా. మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎంత మనకి 13 5 65z కదా. 65z ప్లస్ ఎంత వస్తుంది 40. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డివైజర్ ప్లేస్లో 65 ఉంది, కోషెంట్ ప్లేస్లో z ఉంది, రిమైండర్ ప్లేస్లో 40 ఉంది. అంటే మనకి జనరల్గా మనకు ఉండే ఫార్మ్ ఏంటి, క్యాపిటల్ D ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటంటే ఇది మన ఫార్ములా D ఇంటూ క్యూ ప్లస్ ఆర్. దాని ప్రకారం ఆర్ ప్లస్లో ఉన్న వాల్యూ ఎంత 40 కదా. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి డి ఆప్షన్. డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా డి. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఎవరికి సమానం అంటే ఎప్పుడైనా స్మాల్ d ఇంటూ క్యూ ప్లస్ ఆర్కి సమానం. అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 13y ప్లస్ 1 అనమాట. మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ కోషెంట్ అంటే ఈ చెవులో ఉన్నదాన్ని కోషెంట్ అంటారు. అంటే వైని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 అనమాట. అంటే y వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 5 ఇంటూ z ప్లస్ 3. y స్థానంలో దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తారు, మనకు వచ్చే వాల్యూ రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40. 40 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంటే 24కి మనకి ఆన్సర్ ఏంటి డి ఆప్షన్. ఆ తర్వాత 25 చూడమ్మా. వాట్ ఇస్ ద HCF ఆఫ్ 3 పవర్ 333 ప్లస్ 1 3 పవర్ 334 ప్లస్ 1 అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ చూడండి, ఇది 3 పవర్ 333 ప్లస్ 1, 3 పవర్ 334 ప్లస్ 1 అన్నాడు. ఇక పైన ఉన్నది గమనిస్తే ఆడ్ నెంబరే కదా. మనకు తెలిసిన ఆడ్ నెంబర్ ఎవరంటే 1 అండి. అంటే 3 పవర్ 1 ప్లస్ 1. మనకు తెలిసిన ఈవెన్ నెంబర్ ఎంత మనకి 3 స్క్వేరే కదా. అంటే ఇలాంటి కండిషన్లో ఈజ్ ఆల్వేస్ దేంతో డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలి. 3 పవర్ 1 అంటే 3, 3 ప్లస్ 1 అంటే ఎంత 4, కరెక్టేనా. మరి 3 స్క్వేర్ అయినా 9 ప్లస్ 1 అంటే 10. అంటే వాడు ఏమడుతున్నాడు అంటే 4కి 10కి ఎస్ఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే అప్పుడు 2 2s అండ్ 2 5s. సో ఎస్ఎఫ్ అంటే ఇక్కడ ఉన్న నెంబరే కదా. సో కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అండి. ఏ ఆప్షన్ మన ఆన్సర్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి ఎక్స్పోనెంట్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్న నెంబర్కి ఎక్స్పోనెంట్ ఇవ్వాలి. ఇక్కడ మనకి 333 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మనకు తెలిసిన కనిష్టమైన ఆడ్ నెంబర్ ఎవరు 1 కాబట్టి 3 పవర్ 1 ప్లస్ 1 రాసాను. ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు తెలిసిన ఈవెన్ నెంబర్ 2 కాబట్టి 3 స్క్వేర్ 9 ప్లస్ 1. ఎస్ఎఫ్ని చేసామని ఇద్దరిలో పోయే నెంబర్ 2ఏ కదా. నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా సరే కంపల్సరీగా ఇదే రూల్ ఫాలో అవుతాయి అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఆడ్ నెంబర్కి ప్లస్ 1 చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది కూడా మనకి అంతే. ఇక్కడ మనకి ప్లస్ 1 చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి 2 మాత్రమే మనకి ఎస్ఎఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 25కి మనకి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. తర్వాత 26 చూడు. ఇన్ ఏ డివిజన్ ద డివైజర్ ఈజ్ 10 టైమ్స్ ద కోషియంట్. ఇన్ ఏ డివిజన్ ద డివైజర్ ఈజ్ 10 టైమ్స్ ద కోషియంట్ and it is equals to 5 times of remainder అన్నాడు. and it is equals to 5 times of remainder. అలానే రిమైండర్ యొక్క వాల్యూ ఎంత అంటే 46 ఇచ్చాడు. వాట్ ఇస్ ద నెంబర్ అన్నాడు. వాట్ ఇస్ ద నెంబర్. ఓకే, వాట్ ఇస్ ద నెంబర్ డివైజర్ అని పడిందమ్మా. ఇది డివిడెంట్. దీన్ని ఏమంటామంటే డివిడెంట్ అంటాము. మనకి డివిడెంట్ అంటే మనకి ఫార్ములా డివిడెంట్ అయినా నెంబర్ అయినా ఫార్ములా డి ఈక్వల్స్ టు క్యాపిటల్ డి ఈక్వల్స్ టు డి ఇంటూ ఎన్. ఓకే, సారీ డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ రాయండి.
ఆర్ వాల్యూకు 46 రాస్తే అప్పుడు మనకి స్మాల్ డి యొక్క వాల్యూ ఎంత మనకి ఇది 5 ఇంటూ 46 అంటే 5 ఇంటూ 46 అంటే వాల్యూ ఎంత మనకి 230. ఇది స్మాల్ డి అంటే నేనేమనంటే 230 ఈక్వల్స్ టు ఎవరికి ఈక్వల్ ఇక్కడ మనకి చెప్పి ఇక్కడ మనకి అది 10 క్యూ కదా. 0 0 క్యాన్సర్ అయితే క్యూ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత మనకి 23 సమానం. అంటే విభాజ్యం ఈక్వల్స్ మన ఫార్ములా క్యాపిటల్ డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఓకే, క్యాపిటల్ డి ఈక్వల్స్ స్మాల్ డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. స్మాల్ డి అనేది 5r ఈక్వల్ ఆర్ వాల్యూ 46 ఇచ్చాడు మనకి. స్మాల్ డి ఈక్వల్ 10 క్యూ అండి. ఆర్ వాల్యూ 46 అంటే 46 ఇంటూ 5 అంటే 230. 10 క్యూబ్ ఈక్వల్స్ 230 అయితే క్యూబ్ ఈక్వల్స్ 23 అంటే ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసేద్దాము. ఓకేనా, రైట్. స్మాల్ డి వాల్యూ ఏమో 230 సార్, క్యూ వాల్యూ ఏమన్నా 23 అండ్ రిమైండర్ ఏమన్నా 46. అప్పుడు క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇది ఎంత అవుతుందంటే అది 5290 ప్లస్ ఎంత 46. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 5336, 5336, 5336 మన ఆన్సర్ అనమాట. అంటే 26కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్. మీరు చెప్పాలి. క్యాపిటల్ డి ఈక్వల్స్ మన ఫార్ములా అంటే స్మాల్ డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్, స్మాల్ డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. దాని ప్రకారం మనం సబ్స్టిట్యూషన్ చేసాము. ఓకే, రిమైండర్ 46 అయితే స్మాల్ డి ఈక్వల్ 5 ఇంటూ 46 230 అండి. 230 స్మాల్ డి వాల్యూ కాబట్టి మన క్యూ వాల్యూ ఈక్వల్స్ 23 రాసుకున్నాము. ఈ ఫార్ములా సబ్ చేస్తాం. అంటే ఎప్పుడైనా విభాజ్యం అన్నా ఆ నెంబర్ అన్నా రెండు సేమే. సో కాబట్టి కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 26కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్, సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 27 చూడమా. ద లీస్ట్ కామన్ మల్టీ ఫ్యాక్టర్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 12 టైమ్స్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే వాడు ఏమనంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 12 టైమ్స్ ఆఫ్ ఎస్ఎఫ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ యొక్క టోటల్ వాల్యూ అనేది ఎంత ఇచ్చాడమ్మా వాడు, ఇచ్చిన వాల్యూ ఎంత 403. అయితే ఒక నెంబర్ యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 93 ఇస్తే అదర్ నెంబర్ యొక్క వాల్యూ కావాలి ఇక్కడ. అదే అంటే ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం నేనేమన్నా అంటే మనకి జస్ట్ జనరల్గా రెండు నెంబర్ల యొక్క లబ్ధం అనేది దేనికి సమానం అంటే సార్ చూడండి ఇక్కడ ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ సమానం. రెండు సంఖ్యల లబ్ధం అనేది కాసాగు ఇంటూ గసాబాకి సమానము. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ అనమాట. అయితే వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు వాడు, ఎంత ఇచ్చాడు వన్ ఆఫ్ ద నెంబర్ 93 అని ఇచ్చాడు కదా. వన్ ఆఫ్ ద నెంబర్ 93 ఇచ్చాడు, మనం అదర్ నెంబర్ కనుక్కోవాలని 93 ఇంటూ బి. అయితే ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ యొక్క సమ్ ఇచ్చాడు సార్ వాడు. అంటే ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ యొక్క సమ్ ఎంత 403 ఇచ్చాడు కదా. అంటే ఎల్సిఎం బదులుగా 12h పెట్టినాం ఇక్కడ. అప్పుడు మనకి మొత్తం కూడా మనకి ఏమవుతుంది, అప్పుడు మనకి ఇక్కడ 13h యొక్క వాల్యూ ఎంత మనకి 403 కదా. 13 మీద దీన్ని కట్ చేస్తే హెచ్ వాల్యూ 31 అని అర్థం. అంటే హెచ్ వాల్యూ 31 అంటే ఎల్ వాల్యూ వచ్చేప్పటికి ఇది ఎంత 12 ఇంటూ 31 అని అర్థం. అంటే ఎల్ వాల్యూ ఏమన్నా 12 ఇంటూ 31. ఆ తర్వాత హెచ్ వాల్యూ ఎంత 31 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి వచ్చేదే ఆన్సర్ అనమాట. ఎల్ వాల్యూ వచ్చేసి మనకి వాల్యూ ఎంత 12 ఇంటూ 31. ఆ తర్వాత హెచ్ వాల్యూ ఎంతమ్మా ఇది 31. ఈ క్యాలిక్యులేషన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్లో మనకి క్యాలిక్యులేషన్లో ఓకే ఇక్కడ 31 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతే 3 12లో 4 టైమ్స్ పోద్దాను. అప్పుడు బి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 4 ఇంటూ 31. 4 ఇంటూ 31 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 124 కదా, 124. సో కాబట్టి 27కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 27 ఏ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28 చూడు. ఏ మిల్క్ బైడ్ హ్యాస్ 21 liters ఆఫ్ కౌ మిల్క్, 42 liters ఆఫ్ టోన్డ్ మిల్క్ అండ్ 63 liters ఆఫ్ బఫెలో మిల్క్. హీ వాంట్స్ టు pour them into a cans. Each can should have equal quantity of milk but only one type of milk in a can. What is the minimum number of cans are required అన్నారు. ఒక పాలవాడి దగ్గర 21 లీటర్ల ఆవు పాలు, 42 లీటర్ల టోండు పాలు, మరి 63 లీటర్ల గేదె పాలు కలవు. అతను వాటిని ఒక డబ్బాలో పోయాలనుకుంటున్నాడు. ప్రతి డబ్బాలో సమాన పరిమాణంలో పాలు ఉండాలి, కానీ డబ్బాలో ఒకే రకమైన పాలు ఉండాలి. అయినా కనీస డబ్బాల సంఖ్య ఎంతో కావాలి. అంటే ఒక దానిలో 21 లీటర్స్ ఉన్నాయంటమ్మా, ఇంకో దానిలో 42 లీటర్స్ ఉన్నాయి, 42 లీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 63. వాడు ఏమన్నాడంటే ప్రతి దానిలో సమానమైన పాలు పోయాలన్నాడు. అదే కనీస డబ్బాల సంఖ్య కావాలి. అంటే డబ్బాల యొక్క సంఖ్య ఖచ్చితంగా ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి, చిన్నగా ఉండాలి. అంటే డబ్బాల యొక్క సంఖ్య తక్కువ ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు 21 లీటర్లు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్,
21 లీటర్లు ఒక దానిలో పోస్తే ఒక డబ్బా అవుతుంది. కానీ ఒకవేళ 3 లీటర్లు తక్కువ పోసామనుకో 7 డబ్బాలు అవుతాయి. కాబట్టి వీటి అన్నిట్లో కూడా కామన్‌గా పోయే నెంబర్‌ని మనం తీసుకోవాలి. అది కూడా హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 21, 42, 63లో కామన్‌గా పోయే నెంబర్ అంటే 21 అనుకున్నామనుకో. 21లో 1 టైమ్ పోతే 42లో 2 టైమ్స్ పోతే 63లో 3 టైమ్స్ పోతాయి. కాబట్టి ఇక్కడ మనకి మొత్తం బాటిల్స్ యొక్క వాల్యూ కావాలంటే ఎన్ని బాటిల్స్ మనకి ఏర్పడతాయి అన్నాడు ఇంకమ్మా. ఓకే, దీని నుంచి ఒక డబ్బా, ఆ తర్వాత 2 డబ్బాలు, ఆ తర్వాత 3 డబ్బాలు. అంటే మొత్తం ఎన్ని డబ్బాలు ఏర్పడేమో మనకి 6 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి బి ఆప్షన్. అంటే 21 లీటర్లు ఉంది చెప్పాలి. 21 లీటర్లు ఉంటే ఓకే, ఇది 21, 42, 63లో కామన్గా పోయే నెంబర్ 21 కదా. 21లో 1 టైం పోతే 40లో 2 టైమ్స్ పోతే 63లో 3 టైమ్స్ పోతాయి. దీని నుంచి ఒక డబ్బా, దీని నుంచి 2 డబ్బాలు, దీని నుంచి 3 డబ్బాలు అంటే మొత్తం ఎంత 6 డబ్బాలే కదా. అంటే 28కి ఆన్సర్ ఏంటమ్మా బి అనమాట. మరి ఎందుకు సార్ మరి 3 కూడా తీసుకోవచ్చు కదంటే తక్కువ పరిమాణాలు పోస్తే ఎక్కువ డబ్బాలు వస్తాయి, మన ఎక్కువ పరిమాణాలు పోస్తే తక్కువ డబ్బాలు వస్తాయి అనమాట. కాబట్టి అందరిలో పోయే గరిష్టమైన గుణకాన్ని తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29 చూడు. ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 989 అండ్ 1327 లీవింగ్ ద రిమైండర్ 5 and 7 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో చూడండి, ఇక్కడ 989లో రిమైండర్ ఎంతమ్మా 5, ఆ తర్వాత 1327లో రిమైండర్ ఎంత 7 అనమాట. ఇది మైనస్ చేస్తే 989 నుంచి 5 మైనస్ చేస్తే ఎంత 984 కదా. 1327 నుంచి 7 మైనస్ చేస్తే ఎంత 1320. అంటే ఇప్పుడు వాడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ద గ్రేటెస్ట్ నెంబర్ ఎప్పుడైనా సరే వాడు ఇస్తూ ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అని మెన్షన్ చేశాడంటే, గ్రేటెస్ట్ నెంబర్ అని మెన్షన్ చేశాడంటే ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, మీనింగ్ అనేది ఏంటంటే గసాబా కనుక్కోవాలని మీనింగ్. అంటే 989 నుంచి 5 మైనస్ చేసి 984, 1327 నుంచి 7 మైనస్ చేసి 1320. ఇప్పుడు వీడి గసాబా చేయాలి. మరి వీడి గసాబా అనేది మనకి ఎంత పోతుంది అనేది మనకు తెలియాలనుకోండి సార్. ఓకేనా. ఇప్పుడు వీళ్ళందరిలో కూడా కామన్గా పోయే నెంబర్ చూస్తే మనము ఆప్షన్ ప్రకారం చేసి వచ్చామా. ఇక్కడ చూడక మనకి 9 + 8 అంటే 17 + 4 21. ఇవన్నీ యాడ్ చేస్తే 21. 1 + 3 4 + 2 ఎంత 6. అంటే వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా 3 ఏకం పోతుందంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో 3 టేబుల్ పోతుందంటే మనకు వచ్చే సేఫ్ కూడా ఖచ్చితంగా 3తో డివైడ్ అవ్వాలన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే 29కి సి ఆప్షన్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 30 చూడు. ఏ వెజల్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ 3 parts of which are water and 5 parts are syrup. Okay, how much of mixture must be drawn off and replaced with the water so that the mixture may be half water half milk అన్నాడు. అంటే 5 parts ఇక్కడ చూడు, ఇక్కడ ఇదేమో సిరప్ అనుకోండి, ఇదేమో వాటర్ అనుకోండి. సిరప్ 5 parts ఉంటే వాటర్ ఎన్ని పార్ట్స్ ఉందాం ఇక్కడ 3 parts కదా. అంటే సిరప్ 5 parts ఉంటే వాటర్ 3 parts కదా. ఇక్కడ సిరప్ అన్న వాటర్ ఈక్వల్గా ఉండాలంటే ఈ రెండు కూడా రేషియో ఎంత ఉండాలి, ఇక్కడ మనకి 1:1 రేషియోలో ఉండాలి. నేనేమనంటే ఇక్కడ మనకు కలుపుతుంది వాటరు. ఇక్కడ ఇలాంటి మోడల్లో నేనేం చెప్పానంటే మనం వాటర్ కలుపుతున్నప్పుడు సిరప్ యొక్క నెంబర్ ఎలా ఉండాలి, ఈక్వల్ ఉండాలి కదమ్మా. అంటే సిరప్ యొక్క నెంబర్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో ఇది ఎంత ఉంది 5 ఉంది కాబట్టి దీన్ని కూడా ఇంటూ 5 చేయండి. అప్పుడు రేషియో యొక్క వాల్యూ ఎంతమ్మా అప్పుడు మనకి చెప్పి ఇక్కడ ఇది 5:3, ఇది 5 ones of 5, ఇది కూడా 5 ones of 5 అన్న. సో ఇది 3కి 5కి డిఫరెన్స్ ఎంతమ్మా 2 parts కదా. ఆ 2 parts డివైడ్ బై ఇది 5 భాగాలు, ఇది 5 భాగాలు అంటే మొత్తం ఎన్ని భాగాలు 10 భాగాలే కదా. 2/10 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 1/5 కదా. 2/10 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1/5. సో కాబట్టి 30కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ నీకు నేను చెప్తున్న మాట ఏంటంటే మనం ఏదైతే కలుపుతున్నామో గుర్తుపెట్టుకున్నామో, మనము ఏదైతే కలుపుతున్నామో ఓకేనా అది మాత్రమే పెరుగుతూ ఉండాలి. రిమైనింగ్ నెంబర్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఇక్కడ మనం యాడ్ చేస్తున్న వాటర్ కాబట్టి సిరప్ యొక్క వాల్యూ ఈక్వల్గా ఉండాలి. అంటే 5 ones of 5, 5 ones of 5 అంటే ఇదే 3 భాగాలు వాటర్ 5 భాగాలు వాటర్ అయిందంటే ఎన్ని భాగాలు పెరిగింది 2 భాగాలే కదా. ఆ 2 డివైడ్ బై మొత్తం నూతన మిశ్రమం రాయాలి. 2/10 చేయనమా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1/5 సి ఆప్షన్ ఆన్సర్. అంటే 30కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అదా 31 చూడమ్మా. 31 చూడు. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 5:3 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ రేషియో ఇది 9:5 అన్నాడు. ఇఫ్ దే సేవ్ 2600 rupees and 1800 rupees వాట్ విల్ బి దేర్ ఇన్కమ్ అన్నాడు. అంటే ఇప్పుడు దాన్ని ఇట్లా 2 రేషియో ఇస్తే ఎప్పుడైనా సరే మనం ఎలిగేషన్ రూల్ ప్రకారం చేయొచ్చు. ఫస్ట్ రేషియో 5:3, సెకండ్ రేషియో ఎంత 9:5.
అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ యొక్క సేవింగ్ ఎంత 2600 కదా, అలానే సెకండ్ వన్ యొక్క సేవింగ్ ఎంతమ్మా 1800 రూపీసే కదా. ఇలా మల్టిప్లికేషన్ చేయండి. అదే అంటే ఫస్ట్ రేషియో 5:3, సెకండ్ రేషియో 9:5 అన్నాము. మొదటి వాడి యొక్క సేవింగ్ ఇక్కడ రాయాలి, రెండో వాడి సేవింగ్ ఇది రాయాలి. అలిగేషన్ కాన్సెప్ట్ ప్రకారం చెప్తున్నాను. అప్పుడు 5 5 25, 9 3 27 కదా. మరి చెప్పి ఇక్కడ 27కి 25కి డిఫరెన్స్ ఎంత, 2 పార్ట్సే కదా. ఆ 2 పార్ట్స్ ఇక్కడ రాయాలి. మరి 5 × 2600 మైనస్ 9 × 1800 చేయండి. 5 × 2600 మైనస్ 9 × 1800 అన్నాం అనుకోండి. 1800 × 9 అంటే ఎంత, ఇక్కడ మనకి 16200 అంతే కదా ఇక్కడ. మరి ఇక్కడ మనకి ఇక్కడ 89 16200. 5 × 26 అంటే ఎంత మనకి, 26 × 5 అంటే 130, అంటే ఇది 130 పక్కన 00. వీళ్ళిద్దరి మధ్య మైనస్ చేయనమా, ఎంత వస్తుంది ఇక్కడ మనకి చెప్పి ఇక్కడ ఇది 3200 మనకు ఫామ్ అయ్యింది. అంటే 2 భాగాలకి 3200 అయితే, ఇలా 2 పార్ట్స్కి 3200 అయితే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, 5 పార్ట్స్ కనుక్కోవాలా, ఆ తర్వాత 3 భాగాలు కనుక్కోవాలా. 2 32లో 16 సార్లు పోతే 5 16లు చేయండి, తర్వాత 3 16లు చేయాలి. 5 16లు ఎంత, 80 పక్కన 2 సున్నాలు. 3 16లు ఎంత, 48, 48 పక్కన 2 సున్నాలు. అంటే వాడిచ్చే వాల్యూ ఎంత, 8000, 4800 మన ఆన్సర్ అన్నమాట. అంటే 31కి ఆన్సర్ ఏంటమ్మా, ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. మనకి ఫస్ట్ ఉన్న రేషియో 5:3, సెకండ్ ఉన్న రేషియో 9:5. ఈడు ఎంత సేవ్ చేస్తే అది మనం ఇలా ఎలిగేషన్ ప్రకారం ఇక్కడ అప్లై చేయాలి, అలానే దీడు ఎంత సేవ్ చేస్తే అది ఇక్కడ అప్లై చేయాలి అన్నమాట క్యాలిక్యులేషన్. ఓకే, 2 పార్ట్స్కి 3200 అయితే 5 పార్ట్స్కి ఎంత, 3 పార్ట్స్కి ఎంత చేయాలి. 8000, 4800 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ 32 చూడు, ఇది కూడా ఎలిగేషన్ కాన్సెప్ట్ అండి. ఓకే, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:1/2. 1:1/2 అంటే ఇట్ బికమ్స్ 3/2 అండి. అదా 2:3 అంటే 3 to 6 + 2 అంటే ఎంత, 8/3. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఈ రేషియో ఎంత మనకి, ఇది 9:16. నెక్స్ట్ రేషియో వచ్చేప్పటికి 1:2/3 కదమ్మా. 3 + 2 అంటే ఎంత, ఇది 5/3 అవుతుంది. ఇది వచ్చేప్పటికి ఇది ఎంత అవుతుంది, ఇక్కడ మనకి ఇది 5/2 అవుతుంది. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి ఇది 2 పార్ట్స్, ఇదేమో 3 పార్ట్స్ అవుతుంది. అంటే అప్పుడు రేషియో ఈక్వల్స్ ఎంత, అది 2:3. ఇక్కడ ఇఫ్ ఈచ్ నెంబర్ వాజ్ ఇంక్రీజ్ బై 15 అని కాబట్టి 15 ఇక్కడ రాసాయనమ్మా, 15 ఇక్కడ అప్లై చేసాయన్న. ఓకే, క్యాలిక్యులేషన్ అండ్ అప్లికేషన్ అన్న. అంటే ఇది 3 × 3 అంటే 9, 2 × 8 అంటే 16. అంటే 3 3 9, 216, 9:69. 5 రోజులు 10, 5 మూలు 15 అంటే 2:3. 27కి 32కి మధ్య భేదం చేయండి. 32కి 27 డిఫరెన్స్ అంతా 5 కదా. ఆ 5 పార్ట్స్కి చాలా సింపుల్గా 15 3 45, 15 2 30. ఓకే, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేస్తే 5 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత, 15 అయితే గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. 9 భాగాలు పెద్ద, 16 భాగాలు పెద్ద, 16 కదా పెద్ద. ఆ 16కి ఎంతో కావాలి. అంటే 5 మూలు 15 కాబట్టి 16 మూలు చేయనమా. 16 3 వాల్యూ విజ్ ఈక్వల్స్ ఎంత, 48. 16 మూలు ఎంత, 48. అంటే 32కి ఆన్సర్ ఏంటమ్మా మనకి సి ఆప్షన్, సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రేషియో అంటే ఎప్పుడైనా నెంబర్లో ఉండాలి కానీ భిన్న రూపాలు అనగా ఫ్రాక్షన్స్లో ఉండరాదండి. ఉండకుండా మనం చేయాలన్నమాట. 48 మన ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 33 చూడు, 33 లెక్క చూడు. The advertised price of an item is 690 rupees. The shopkeeper gives a discount of 10%, making a profit of 8%. What is the profit percentage if no discount is given అన్నాడు. ఒక వస్తువు యొక్క ప్రకటన చేయబడిన ధర 690 రూపాయలు. దుకాణదారు 10% డిస్కౌంట్ ఇస్తాడు, 8% లాభం పొందాడు. డిస్కౌంట్ ఇవ్వకపోతే లాభ శాతం ఎంతో కావాలి. అంటే 10% డిస్కౌంట్ ఇస్తే 8% ప్రాఫిట్ కదా. అంటే 10% డిస్కౌంట్ కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ, 90 రాయడం. అంటే 90% యొక్క వాల్యూ 8% ప్రాఫిట్ కాబట్టి 108 రాశాను. ఇక్కడ ఎందుకు 90 రాసామంటే చూడండి, ఇక్కడ ఎందుకు 90 రాసామంటే 10% డిస్కౌంట్ కాబట్టి 90, 8% లాభం కాబట్టి 108. 90% 108 అయితే అసలు డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే మనకి ఎంత ఉంది, ఇక్కడ మనకి 100% కదా. అప్పుడు 100% యొక్క వాల్యూ ఎంత కావాలి. క్యాలిక్యులేషన్ చేయనమ్మా. ఇది ఎంత వాల్యూ వస్తే అప్పుడు మనం చెప్పి ఇక్కడ 120 కదా. 120 100లో కన్నా ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ మనకి 20 కదా. మరి 20% ఎక్కువ అని అర్థం. 20% ఎక్కువ లాభం వస్తుంది. సో కాబట్టి మనకి 33కి ఆన్సర్ ఏంటి, మనకి ఈ ఆప్షన్. ఏమనంటే వాడు 10% డిస్కౌంట్ ఇస్తే 90గా రాస్తారు. 8% ప్రాఫిట్ కాబట్టి 108.
మరి 90% 108 అయితే 100% అంటే అసలు డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే 100% కదా, ఆ 100% యొక్క విలువ 120. 120 అనే వాల్యూ 100 కన్నా ఎంత ఎక్స్ట్రా 20 కదా. సో కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 34 చూడు. ద డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 49. చూడమ్మా ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ చూడు. అది 49237 ఇంటూ 3995 ఇంటూ 738 ఇంటూ 83 ఇంటూ 9. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కేవలం యూనిట్ డిజిట్ మాత్రం మల్టిప్లికేషన్ చేసుకుంటే వెళ్ళిపోండి సార్. ఇక్కడ 7, ఇక్కడ 5, ఇక్కడ 8, ఆ తర్వాత ఇక్కడ 3, ఇక్కడ 9 అండి. అంటే 7 5 35 కదమ్మా. చూడు ఇక్కడ 7 5 ఎంత 35 కదా. 35లో కేవలం 5 తీసుకోవాలి అంతే. 5 ఇంటూ 8 చేయాలి. 5 8 ఎంత 40 కదా. మరి ఈ 40లో కేవలం మనం 0నే టార్గెట్ చేయాలి. మరి 0 ఇంటూ 3 చేస్తే 0నే కదా, అలానే 0 ఇంటూ 9 చేసిన 0నే కదా. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో మనకి 34కి ఏ ఆప్షన్ ఆన్సర్ అంటే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35 చూడమ్మా. సీత డిపాజిట్ 5,000 rupees at 10% simple interest for 2 years. How much more money will Sita get at the end of 2 years if it is compounded semi-annually అన్నాడు. If it is compounded at semi-annually అన్నాడు. ఓకే రైట్. సీత 10% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలకు 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తుంది. దాని అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ చేస్తే సీతకు 2 సంవత్సరాల్లో చివరిలో ఎంత ఎక్కువ డబ్బు వస్తుందో కావాలి. ఇప్పుడు అసలు వచ్చేసి మనకి ఎంత, మనకి 5,000 రూపాయలే కదా. అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, 100% ఇలా తీసుకోండి, ఇది 5,000 రూపాయలు తీసుకోండి. 100% యొక్క వాల్యూ ఎంత అంటే 5,000 రూపీస్. 100% యొక్క వాల్యూ ఎంత అంటే 5,000 రూపీస్. అదే సంవత్సరానికి 10% కదమ్మా. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ ఎంత మనకి 10% కదా. 1 yearకి 10% అయితే హాఫ్ ఇయర్కి ఎంత మనకి చెప్పి ఇక్కడ హాఫ్ ఇయర్కి ఎంత 10 కాకుండా ఎంత అవుతుంది ఇక్కడ 5% అవుతుంది. ఇప్పుడు మనం 5% కౌంట్ చేయాలి. ఓకేనా రైట్. అంటే ఇప్పుడు మనకి 5% ప్రకారం మనం ఎలా కౌంట్ చేయాలి చూడు. మనకి ఇప్పుడు 5% ప్రకారం మనం లెక్క పెట్టాలి. ఓకే ఇప్పుడు అలానే బారు వడ్డీ కనుక్కోవాలి కదా. మరి చూడు మనకి సంవత్సరం 10% ప్రకారం 2 సంవత్సరాలకు 20% కనుక్కున్నామా. ఇక్కడ 20% కనుక్కున్నాం అనుకో, అది 20%. 20% యొక్క వాల్యూ ఎంత, 100%కి 50 అయితే 20% అంటే ఎంత మనకి 20 ఇంటూ 50 చేయనమ్మా. ఇక్కడ 100% 5,000 20% అంటే ఎంత 1,000 రూపీస్ వస్తుంది కదా. ఇది 1,000 రూపీస్. ఇప్పుడు మనం 5% ప్రకారం చేయాలమ్మా ఇక్కడ మనకి. అయితే 2 సంవత్సరాలు సెమీ యాన్యువల్లీ అంటే మీనింగ్ ఏంటంటే అర్ధ సంవత్సరాలు లెక్క పెట్టమని. అలాంటి మనము పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారం డైరెక్ట్ చేయొచ్చు. ఇది 14641గా రాయండి. ఓకేనా. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు వాడిచ్చిన అసలు ఫస్ట్ రాయాలమ్మా. 5,000 రూపాయలు రాయాలి. 5,000 రూపాయల్లో మనం ఏం చేయాలి, ఇక్కడ 5% కౌంట్ చేయాలి. 5,000 రూపాయలు 5% అన్నాం అనుకో ఎంత వస్తుంది ఇక్కడ మనకి 250 రూపాయలే కదా. ఇది 250 రూపీస్. మళ్ళీ 250లో మళ్ళీ 5% చేయాలమ్మా. 5% చేస్తే ఇది మనకి ఎంత వస్తుంది, ఇది 12.5 వస్తుంది. మళ్ళీ 12.5లో మనకి 5% అన్నాం అనుకో. 12.5లో 10% 1.25 కదా. 1.25లో సగం చేయండి. ఓకే 1.25లో సగం చేసామనుకో మన ఇక్కడ 1.25 అంటే 12.5లో 10% 1.25, 1.25లో సగం చేస్తే ఈ వాల్యూ వచ్చేప్పటికి ఏమవుతుందంటే 0.675 అండి. ఓకేనా రైట్. అంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో చూడు ఇక్కడ మనకి 0.625 నాన్న 0.625 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళాలి. మనకి అందరూ అక్కర్లేదు. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఎంత ఉంటే మ్యాక్సిమం మెజారిటీ కండిషన్ అదే ఆన్సర్ అవుతాం. మరి 6 ఇంటూ 12.5 అన్నా మనకు 12.25 ఇంటూ 2 అంటే 25, 25 3 ఎంత 75 కదా. 75 ప్లస్ అట 4 ఇంటూ 0.625 అంటే 4 6 ఓకే మనకి ఎంత వస్తుంది, మనకి 2.5 వస్తుంది అప్రాక్సిమేట్గా. ఓకే 75 ప్లస్ 2.5 అంటే వాల్యూ ఎంత చెప్పు నాకు 77.5 కదా. 77.5 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి, సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఓకేనా రైట్. ఇలా మనకి 100%కి 5,000 అయినప్పుడు 20%కి ఎంత 1,000 రూపాయలు కదా. అదే కదమ్మా ఇక్కడ. ఓకే ఆ 1,000 రూపాయలు కూడా కనుక్కోకండి. ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చిన ఈ 6 4 మనం రాసిన నెంబర్లో 14641 ఉంది కదా. ఈ చివరిలో ఉండే చూడు ఇక్కడ
ఈ చివరిలో ఉండే 6, 4, 1 ఏం తెలియజేస్తా అంటే చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య గల భేదం తెలుస్తుంది, తెలియజేస్తుంది. అంటే దట్ ఇండికేట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 77.5, 35కి సి ఆప్షన్ ఆన్సర్ అండి. తర్వాత ప్రాబ్లం నెంబర్ 36 చూడు. ఓకే, there are 3,11,250 people in a town. In it, the ratio between male and female is 43:40. If 24% of males and 8% of females are literate, what is the total number of literate in the town అడుగుతున్నాడు. అంటే ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు అంటే చూడ, మనకి ఇక్కడ వాడు అడిగే క్వశ్చన్ చూడమ్మా. ఒక పట్టణంలో 3,11,150 మంది ఉన్నారు. అందులో పురుషులు మరియు స్త్రీలు 43:40 నిష్పత్తిలో ఉన్నారు. అందులో పురుషులు 24% మంది, స్త్రీలు 8% మంది అక్షరాస్యులు. పట్టణంలోని మొత్తం అక్షరాస్యుల సంఖ్య కావాలి. అంటే వాడు ఇచ్చిన వాల్యూ చూడ, మనకి ఇక్కడ 3 lakh చూడండి, 3,11,250 కదా. దానిలో బాయ్స్ ఎంతమంది 43 అయితే మొత్తం ఎంతమంది 83. దానిలో పురుషులు ఎంత మనకి అక్షరాస్యులు 24% మంది. ఇంటూ 24/100 చేస్తే ఇది వచ్చేసి మేల్ లిటరేట్. మరి ఫీమేల్ లిటరేట్ కావాలనుకో 3,11,250 అన్నారు. 250 ఇంటూ 40 డివైడ్ బై 83 ఇంటూ 24% కదా మనకి ఇక్కడ చూడక, మనకి ఇప్పుడు ఇంటూ 24% ఏమో పురుషులు అని 8% స్త్రీలే కదా మనకి ఇక్కడ మనకి అక్షరాస్యులు. కాబట్టి ఇంటూ 8 డివైడ్ బై 100 చేయాలి. 3,11,250 ఇంటూ 43/83 ఇంటూ 24/100 చేస్తే మేల్ లిటరేట్ వస్తారు, ఇలా ఫిమేల్ లిటరేట్ వస్తారు. 83 పెట్టి దీన్ని కట్ చేయనమా, 83 పెట్టి కట్ చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే 3750 అండి. ఓకే, 3750 ఇంటూ 24 చేయను. ఓకే, ఇంటూ 4 చేసామనుకోండి. ఓకే, ఇంటూ 4 చేస్తే 3750 డబల్ చేస్తామనుకోమా, ఎంత మనకి 7,500 వస్తుంది. 7,500 డబల్ చేస్తే మనకి ఎంత 15,000 వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చే వాల్యూ ఎంత, ఇది 15,000. ఓకే, 15,000 ఇంటూ 43 ఇంటూ 24 కింద ఒక 100 ఉంది కదమ్మా, డివైడ్ బై 100 చేయాలి. 0000 క్యాన్సిల్ అయితే ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఇది 24 కాదు, 4 తీసుకెళ్ళాం కదా, ఇంకా 6 ఉంటుంది. ఇక్కడ 4 పక్క తీసుకెళ్తే 6 ఉంటుంది. 150 ఇంటూ 6 అంటే 900 అండి. అది 900 ఇంటూ 43 చేయాలి. 9 ఇంటూ 43 అంటే 940 ఎంత 360 కదా, 360 ప్లస్ 27 387 కదా. ఓకే, ఇది 38700. మరి ఇది కూడా కౌంట్ చేద్దాము. మరి చూడు, ఇక్కడ 83 పెట్టి కట్ చేస్తామనుకో, 83 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది, 3750 టైమ్స్ పోతుంది. ఇక 0000 క్యాన్సిల్ అయిపోతే ఓకే, ఇప్పుడు 375 ఇంటూ 4 అంటే 1500. 1500 ఇంటూ 8 చేస్తే వచ్చే వాల్యూ ఎంత, ఇది 12,000. ఓకే రైట్. సో 3870 ప్లస్ మనకి ఎంత చేస్తామని ఇక్కడ మనకి ఇది 12,000. సో ఇది వాల్యూ ఎంతమ్మా, మనకి వాల్యూ ఎంత 50,700, 50,700. మరి 50,700 అనేది కొద్దిగా ఆప్షన్ లేదమ్మా ఇక్కడ మనకి, ఇక్కడ పక్కన రాసుకోండి. 50,700 మన ఆన్సర్ అన్నమాట, 50,700 మన ఆన్సర్. అంటే 3,11,250 ఇంటూ 43/83 ఇంటూ 24/100. 3,11,250 ఇంటూ 40/83 ఇంటూ 8/100 వాల్యూ 12,000. ఇదేమన్నా మనకు వచ్చే వాల్యూ ఎంత 38,700 ప్లస్ 12,000, 50,700 ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి 50,700 ఆన్సర్. అంటే 36కి ఆన్సర్ అండి 50,700 మన ఆన్సర్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 37 చూడమ్మా, 37 లెక్క చూడండి. ఇఫ్ ఏ కామా బి ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 5x + k = 0, ఇఫ్ a - b = 1, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. అంటే ఏ కామా బి అనేవి దీనికి రూట్స్ అయినప్పుడు ఇక్కడ ఏమనంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూడు, x² - 5x + k = 0. ఎప్పుడైనా సరే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా x² - α + β × x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0 అన్నాం. అంటే ఇప్పుడు కే వాల్యూ ఎవరు తెలియజేస్తా అంటే కే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ఇంటూ బీటా. అంటే రూట్స్ ఏమున్నాయి, ఏ ఇంటూ బిఏ కదా మనకు ఉంది. ఇక్కడ ఏమన్నాడు, ఏ కామా బిఆర్ రూట్స్ అన్నాడు కదమ్మా, ఏ మరియు బి అనేది దాని యొక్క మూలకాలు కదా. అంటే కే వాల్యూ ఈక్వల్స్ ఏ ఇంటూ బి అంటే ఆల్ఫా ఇంటూ బీటాకి సమానం. అంటే ఇంటూ చేస్తేనేమన్నా ఒక నెంబర్ కావాలి, ఇక్కడ మనకి ప్లస్ చేస్తే 5 రావాల్సి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ ఎంత ఇచ్చినట్టు, వాడు 5 ఇచ్చినట్టు. అంటే వాడి ఉద్దేశంలో ఏంటమ్మా, ఇక మనకి ఇప్పుడు ఏ ప్లస్ బి యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు, వాడు 5 ఇచ్చాడు. ఆ తర్వాత ఏ మైనస్ బి ఈక్వల్స్ ఎంత ఇచ్చాడమ్మా, 1 ఇచ్చాడు.
ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేస్తే 2a ఈక్వల్స్ ఎంత 6 అయితే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3 అయినప్పుడు b వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2. ఓకే, అయితే k విలువ కావాలి కాబట్టి ఏ వాల్యూ 3 b వాల్యూ 2 అని, అంటే 3 × 2 అంటే వాల్యూ ఎంత అప్పుడు మనకి 6 కదా. సో కాబట్టి 6 అనేది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ మనకి సి ఆప్షన్ కదా ఇదే. అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ 0. ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఎంత ఉండాలి 5 ఉండాలి. ఆల్ఫా ఇంటూ బి యొక్క బీటా యొక్క వాల్యూ ఎంత ఉండాలి మనకి అనేది కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఇక్కడ మనకి ఆల్ఫా కామా బీటా రూట్స్ అనుకున్నాము, కానీ వాడి క్వశ్చన్లో ఏం చెప్పంటే ఏ కామా బి అనే రూట్స్ అన్నాడు కాబట్టి ఇది. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ 5 ఏ మైనస్ బి ఈక్వల్స్ 1 అంటే 2a ఈక్వల్స్ 6 అయితే ఏ వాల్యూ 3 బి వాల్యూ 2 అనమాట. సో ఆ రెండు సంఖ్యల లబ్ధం కేకి సమానం కాబట్టి 3 రోజులు ఎంత 6 అనేది మన ఆన్సర్ అనమాట. అంటే 37కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 38 చూద్దాం. 2 trains of length 160 meters and 140 meters are running in the opposite directions at a speed of 77 km/h and 67 km/h. In what time will they cross each other అన్నాడు. 160 మీటర్లు మరి 140 మీటర్ పొడవున్న రెండు రైళ్లు 77 km/h మరి 67 km/h వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. ఏ సమయంలో అవి ఒకదానితో ఒకటి దాటుతాయని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 160 మీటర్స్ అండ్ 140 మీటర్సే కదా, అంటే టైం అడిగాడు కదా. టైం ఈక్వల్స్ మన ఫార్మేట్ డిస్టెన్స్ బై స్పీడ్ కదమ్మా. డి వాల్యూ అంటే రెండు ట్రైన్స్ లెంత్ ఇచ్చినప్పుడు రెండు ప్లస్ చేయండి. 160 + 140 అంటే వాల్యూ ఎంత 300 కదా. ఆ 300 డివైడ్ బై 77 + 67 అంటే ఎంత 144 ఇంటూ ఎంత రాస్తాం ఇక్కడ 5/18. 18 144 8 టైమ్స్ పోతే 8 5 ఎంత 40 కదా. సో కాబట్టి ఇది 300 డివైడ్ బై 40 చేయండి. 0 and 0 క్యాన్సిల్ అయితే 2 2 2 15 15/2 అంటే వాల్యూ ఎంత చెప్పు నాకు 7.5 సెకండ్సే కదా. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రెండు రైళ్ళ యొక్క పొడవులు మొత్తం 300, అది 77 67 అంటే 144 144 into 5/18 చేయనమా 300/40 చేయండి 7.5 సెకండ్లు మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 38 బి అనేది మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 39 చూడు. In how many ways can the letters of the word therapy be arranged so that all the vowels are side by side అన్నారు. థెరపీ అనే అక్షరంలో అక్షరాలు అన్ని అచ్చులు పక్క పక్కనే ఉండేలా ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అని చెప్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ మనకు ఉన్న లెటర్స్ ఏంటమ్మా, మనకి చూడు ఇక్కడ ఇది థెరపీ THERAPY థెరపీ. ఇప్పుడు ఉన్న లెటర్స్ ఏంటి THRPY. ఇంకోటి ఏముందమ్మా ఇక్కడ ఈఏ కదా. వాడేమన్నాడు అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా అంటే అచ్చులకి బాక్స్ వేయాలి. ఇప్పుడు బయట ఉన్న అక్షరాలు 5 ఉన్నాయి కదా, 5 + ఈ 1 బాక్స్ ఎంత మనకి 6 కదా. సో కాబట్టి ఇది 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ బాక్స్లో ఉండే 2 లెటర్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అండి. 6 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత 720, ఆ తర్వాత 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత 2. 720 × 2 అంటే వాల్యూ ఎంతమ్మా 1440 ఆన్సర్ అండి. 1440 మన ఆన్సర్ అనమాట. నేనేమంటే THRPY 5 అక్షరాలు బయట రాసి ఈ కామా ఏ మనకి లోపల రాయండి. ఈ 5 + 1 6 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 2 ఫ్యాక్టోరియల్ 2 720 × 2 చేస్తే వాల్యూ ఎంత 1440 ఆన్సర్ అనమాట. 39కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. అందులో 40 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 40 చూడు. విచ్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ హూస్ కామన్ రేషియో ఈజ్ -4/5 సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టర్మ్స్ ఈజ్ 80/9 అన్నారు. అంటే ఇక్కడ చూడు ఇక్కడ మనకి అనంత పదాల మొత్తము 80/9 అయిన -4/5 సాధారణ నిష్పత్తి కలిగిన మొదటి పదం ఏదో కావాలి. అంటే మనకి అనంత పదాల మొత్తానికి మన ఫార్ములా రాయడమా ఇది a/1 - r అనమాట. దీని వాల్యూ ఇచ్చాడు, వాడు ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 80/9 ఇచ్చాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోమంటే a/1 - r వాల్యూ ఎంత -4/5 కదా. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 80/9 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. ఇది a బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఇది 9/5 ఈక్వల్స్ వాల్యూ ఎంతమ్మా 80/9. అప్పుడు ఏ వాల్యూ ఇది ఈక్వల్స్ ఏమవుతుంది 9/5 విధులకు వచ్చేప్పటికి ఇలా క్యాలిక్యులేషన్ అవుతుంది. 9/5 ఇంటూ ఎంత 80/9. 9 క్యాన్సిల్ అయితే 5 80లో 16 టైమ్స్ పోద్దామా. అప్పుడు ఏ వాల్యూ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 16. సో కాబట్టి 40కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. మనం కనుక్కున్న వాల్యూ ఏంటంటే సచ్చుంది ఇక్కడ మనకి a/1 - r అంటే క్యాలిక్యులేషన్ చేయండి. a/1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట. 80/9 అంటే a/9/5 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ 16. సో కాబట్టి 40కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్.